ఖర్చే వీళ్ళు చెబుతున్నారు. వీళ్ళ ఏమండి ప్రభుత్వంలో ఏమండి మీరు మీరు మాటకు అడ్డు వస్తున్నాను నేను. ఇప్పుడు స్క్వేర్ ఫీట్కి ఎస్ఎఫ్టీకి 7,500 సూపర్, అసలు లగ్జరీస్గా కట్టొచ్చు అని అన్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట కూడా అదే కదా, ఆయన అన్నాడంటే ఈయన అన్నట్టే, ఈయన అన్నాడంటే ఆయన అన్నట్టే. హైదరాబాదులో వాళ్ళ బంధువులే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. 15,000 20,000 ఎస్ఎఫ్టీ అమ్ముతున్నారు. అవును, మరి అదేంటి మరి, ఇక్కడ ఒక నీతి అక్కడ ఒక నీత? అదేనండి నేను చెప్పేది. వీళ్ళకి కట్టడం అనేది ఎప్పుడు కూడా కట్టినటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళు ఎక్కడా కూడా ఒక 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 డాబా కట్టినోళ్ళు కాదు, ఒక బిల్డింగ్ కట్టినోళ్ళు కాదు, ఒక ఆఫీస్ కట్టినోళ్ళు కాదండి. కాబట్టి వీళ్ళకి ఆ లెక్కలో అసలు ఎంత ఖర్చు అవుతుందని తెలియదు. వీళ్ళకి కూల్చడం లెక్క అంటారా, అది బాగా తెలుసు. ఏదైతే క్రేన్లు తీసుకెళ్లి కూల్చడం అనేది కానీ, లేకపోతే అక్కడ కూల్చడానికి అయ్యే ఖర్చు కానీ, ఇవన్నీ కూడా తెలుసు. కానీ కట్టడం లేదుగా, అంత లాక్కోవడమేగా. అవును, ఎక్కడా కూడా ఒక ప్రభుత్వ భవనం అనేది వీళ్ళ 5 సంవత్సరాల్లో ఒక్క చోట కూడా నిర్మిస్తే తెలిసేదండి వీళ్ళకి. నిర్మిస్తే ఒక స్క్వేర్ ఫీట్ కి ఎంత ఖర్చు అవుతుంది, చక్కగా కడితే ఎంత, ఎప్పుడు కూడా కనీసం ఒక రోడ్డు కూడా లేదండి. వీళ్ళు వేసినవన్నీ మాసికలే. అప్పుడు రోడ్లు వేసినటువంటి మీరు మర్చిపోయారా, మీరు వేసిన రోడ్డు తవ్వుకుపోయారు కదండి, వేసిన రోడ్డు తవ్వుకుపోయి కంకరంతా అమ్ముకున్నారు కదండి. రాజధానిలో అమరావతి రోడ్లు తవ్వుకెళ్లారు. వీళ్ళు ఎక్కడా కూడా అభివృద్ధి అనేది చేయలేదు కదండి. ఎక్కడన్నా పని చేస్తే దీనికి 10 రూపాయలు అవుతుంది, దీనికి 20 రూపాయలు అవుతుంది, దీనికి 1,00,000 రూపాయలు అవుతుంది, దీనికి 2 లక్షలు ఖర్చు అవుతుంది అని తెలిసిద్ది. వీళ్ళు ఏ కాడకి వచ్చినటువంటి నిధుల్ని దాచుకోవటం, దోచుకోవటం, విదేశాలకు పంపించడమే చేసుకున్నారు. కానీ ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురాలేదండి. ప్రజల దగ్గరకి 10 రూపాయలు కూడా చేరలేదండి. ప్రజల దగ్గరకి అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేరలేదండి. అందుకని వీళ్ళకి ఆ లెక్కలే తెలుసు, కూల్చే లెక్కలు తెలుసు, కానీ కట్టే లెక్కలు మాత్రం ఈ జగన్ అండుకోక అసలు తెలియదండి. రైట్. ఇక్కడ వీళ్ళకి ఈ ఖర్చులు ఏంటి, ఆ భవనాలు ఏంటి, అంత మీరేమైనా ప్యాలెస్లు కడుతున్నారా, 7,500 పెట్టి సేఫ్టీకి మీరేమైనా ప్యాలెస్లు కడుతున్నారా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అసలు ఖర్చుల గురించి, ప్యాలెస్ల గురించి మాట్లాడే నైతికత వీళ్ళకుందా? వీళ్ళు కట్టే ప్యాలెస్లతో పోల్చుకుంటే